పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం! హీనాతిహీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను నీలాంటి వాళ్ళని. నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చాడు. వాడి గతంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. అరే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమోకడం నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోడిని లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషమేమి లేదు. నాయుడు గారు, ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. నేను బొడ్డులో హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తా. ఏం నడిబొడ్డులో కాకపోతే బొడ్డులోనే చేసుకో. ఏం భయపడతామా? నీకు 1,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి. అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో హైదరాబాద్ అంతా ఆక్రమించినావు. స్థలాలు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల రూపాయలు మోసం చేసినావు అని అందరికీ తెలుసును. ఈరోజు ప్రత్యక్షంగా దొరికిపోయినావు. ఆ ఇందులేఖ పాప మహాతల్లి, ఆ తల్లిని ఈ రోజున ఎంత క్షోభ పెడుతున్నాడో నిన్నటి నుంచి.